ट्राइबल वर्कर जर्नलिस्ट एसोसिएशन के एक एसोसिएशन कॉलेज है वो एसोसिएशन मानकोट जिला में दीवना वेगी है फर्स्ट टाइम रेडोदी दीवना वेगी है ये महासभा ने विजयवंतम करने के सेन कोरलेरचु हनुज ग्वार भाई कौन सको ये प्रपंच में ग्वार से सवार महबूबाद जरिए मीटिंग है तम सेवे तक मदद तेलपनो सहकार देनो अवसर तो अपन लोग साध्यम में केलेरचु हम गिरिजन जेएसी तरफुना हम सदा ये सभा ने विजयवंत करने के कोरलेरचु वो हमारे मदद सदा हमारे सहाय सहकार लोग कंपलसरी रच के सेन केरलेरचु अब सजे ग्वार लोग सेन है भाई बहन ने तन सेन राम राम केरचु ये एक संघ में बलोपेतम करता आज ओनली तेलंगाना को ये संघ में उम्मड़ी आंध्र प्रदेश गाल के हम कोरलेरचा मनवी केरलेरचा ये संघ में अपन सेवे मदद तेलपनो हम सेवे मदद जय ट्राइबल वर्कर जर्नलिस्ट एसोसिएशन जिंदाबाद रेपू ఆగస్టు 8వ తారీఖు రోజు ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ TWJA మానుకోటలో అనే మహబూబాద్ జిల్లాలో ద్వితీయ మహాసభలు జరుపుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటి వరకు దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గిరిజనులకు జర్నలిస్ట్ యూనియన్ అనేది లేదు. కానీ మిత్రులందరూ మా గిరిజన నాయకులందరూ మిత్రులందరూ కలిసి మనకొక యూనియన్ ఉండాలి, మన సమస్యల మీద పోరాటం చేసేవాళ్ళు మా వాళ్ళు చాలా అనేకమైన యూనియన్లో పనిచేశారు, కానీ మనకొకటి యూనియన్ ఉండాలనే ఉద్దేశంతో ఒక యూనియన్ పెట్టడం జరిగింది. ఆ యూనియన్ రెండో మహాసభలు మహబూబాద్లో IMA పులిగోపాల్ రెడ్డి నగర్ మహబూబాద్లో జరుగుతుంది. దాని అందరూ గిరిజన యావత్తు ప్రపంచంలో ఉన్న గిరిజనులందరూ దీన్ని సపోర్ట్ చేయాలి, దీన్ని సహకరించాలి, గిరిజన జర్నలిస్టులను మనం పైకి తీసుకురావాలి. ఎందుకంటే ఇవాళ లంబాడి బిడ్డలు అన్నిట్లో ముఖ్యం. నేను చెప్తున్నా ఇవాళ ఎవరైతే మన సేవలాల్ మహారాజ్ కావచ్చు, లక్కీషా బంజారా కావచ్చు, ఈ జర్నలిస్టులకు పెద్ద చరిత్ర ఉంది. కానీ ఇవాళ అన్ని జర్నలిస్టులతో పాటు మనకొక జర్నలిస్ట్ యూనియన్ ఉండాలని చెప్పేసి మిత్రులందరూ చేశారు. వారికి మా గిరిజన జేఏసీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది, మా సహకారాన్ని కూడా అందిస్తాం. ఆ యొక్క జరగబోయే మహాసభలకి మా తరపున కూడా వారికి జనాలను కూడా తరలిస్తామని చెప్పేసి ఈ జర్నలిస్ట్ మిత్రులందరికీ నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా సహకారాన్ని ఇవాళ ఎవరైతే లంబాడిలో ఉన్న నాయకులు అందరూ కలిసి ఈ యొక్క యూనియన్ని బలోపేతం చేయాలి, దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన భుజస్కంధాల మీద చేసుకుంటాం తెలియజేస్తూ ఈ జరగబోయే మహాసభలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నా.